విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ సజావుగా అమలు జరగడానికి మెసెస్ అదానీ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్, మెసెస్ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ యొక్క ఆధారిత నోటిఫైడ్ పార్ట్నర్ సమర్పించిన అభ్యర్థనలకు ఆమోదం తెలిపింది. ప్రోత్సాహకాల మార్పు, అదేవిధంగా కేటాయించిన భూమికి సేల్ అగ్రిమెంట్ బదులుగా సేల్ డీడ్. ఎందుకంటే ఇటీవల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, వాళ్ళ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్ కానివ్వండి, సేల్ అగ్రిమెంట్కి బదులు సేల్ డీడ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. దాన్ని మరి ఏదైతే పాలసీ ఏ ప్రతిపాదన ఆమోదించినా కూడా ఈ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఇంతకుముందు ప్రభుత్వం ఏదైతే పాలసీస్ ఆమోదించిందో, ఇది డేటా సెంటర్ పాలసీ కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కానివ్వండి, లిఫ్ట్ కానివ్వండి, ఏదైతే ఆల్రెడీ పాలసీస్ ఆమోదించిందో క్యాబినెట్, ఆ పాలసీస్కి లోబడి మాత్రమే ప్రతిపాదనలు అన్నీ కూడా ఆమోదించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం. నో ఇంతకుముందు జరిగిన అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్, ఇప్పుడు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని ఉంది, కాదు వాళ్ళు మాకు సేల్ డీడ్ కావాలంటున్నారు. సో అటువంటి మార్పులు తప్పితే కొద్ది ప్రోత్సాహకాలు ఎక్కువ అడిగారు. ప్రోత్సాహకాలు ఇంత ముందు ఇచ్చిన దానికి తర్వాత పాలసీలో దానికి ఏమైనా అవకాశం ఉంటే అది ఇవ్వమని చెప్పేసి అడిగారు. పాలసీ ప్రకారం గూగుల్ డేటా సెంటర్ ఎస్ అదానీ అండ్ రైడెన్ అనేది గూగుల్ యొక్క సబ్సిడరీ కదా. మెసెస్ క్రెడెన్స్ రియాలిటీ విశాఖపట్నంలో ఐటీ పార్క్ స్థాపించడానికి ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4/24/29 కింద ఐటీ క్యాంపస్ డెవలపర్ కేటగిరీలో ప్రాజెక్ట్ ఆమోదానికి మరియు ప్రోత్సాహకాల విస్తరణకు అనుమతి ఇచ్చింది. 386.8 కోట్లు పెట్టుబడి మరియు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ ప్రతిపాదన ద్వారా అని చెప్పేసి మనం చేస్తాం. ఆ ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించడం జరిగింది. విశాఖపట్నం ఐటీ క్యాంపస్ స్థాపన కోసం ఫ్యూజీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు ఏపీ లిఫ్ట్ పాలసీ 4/24/29 కింద 2 ఎకరాల భూమి కేటాయింపుకు మరియు ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4/0 కింద ప్రాజెక్ట్ పరిగణకు ఆమోదం తెలిపింది. 425 కోట్ల పెట్టుబడి, 2,500 ఉద్యోగాల కల్పన సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టును ఆమోదం క్యాబినెట్ ఎస్ఐబిబి సిఫార్సు మేరకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. విశాఖపట్నంలో 18 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ స్థాపన కోసం సీటెక్ డేటా లిమిటెడ్కు 40 సెంట్లు భూమి కేటాయింపునకు ఎస్ఐబిబి సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఈ సీటెక్ డేటా ఏంటంటే సీలో కేబుల్ తీసుకొస్తారు కదా, ఆ కేబుల్కి కేబుల్ హట్ లేదా అది టర్మినేషన్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయడానికి 18,000 కోట్ల పెట్టుబడితో 40 సెంట్ల భూమి ఇస్తానికి ఫ్యాక్టరీ యూనిట్ పెడతా ఉన్నారు. దీని మూలంగా ఏంటంటే ఫర్దర్గా డేటా సెంటర్స్ ఎవరన్నా రావాలంటే, ఎవరన్నా స్థాపించాలని అనుకుంటే ఈ కేబుల్ నెట్వర్క్ ఏదైతే వీరు స్థాపిస్తూ ఉన్నారో ఆ కేబుల్ నెట్వర్క్ని యూటిలైజ్ చేసుకుని ఇంకా ఫర్దర్గా, ఇప్పుడు గూగుల్ డేటా అంటే వాళ్ళు ఓన్ కేబుల్ వాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే అది చాలా పెద్దది కాబట్టి. బట్ చిన్నవి కూడా వస్తాయి, 50 మెగావాట్లు 30 మెగావాట్లు, వాళ్ళందరికీ కూడా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉపయోగపడుతుంది. సీటెక్ డేటా 40 సెంట్లు 18,000 కోట్ల పెట్టుబడి. దీంట్లో 1.5 crore పర్ ఎకర్. మెసెస్ పీజీ టెక్నో ప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఆమోదం తెలిపింది. ఫేజ్ 1లో ఈ కంపెనీ ఎప్పటి నుంచో ఈ రిఫ్రిజిరేటర్స్, ఏసీస్ కావాల్సిన కాంపోనెంట్స్ తయారీలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. దాదాపు దేశంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్న రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీస్ వాటిలో విడిభాగాలు 50% వరకు ఈ మన ఇక్కడ నుంచే తయారవుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఫేజ్ 1లో రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ మరియు ఎయిర్ కండిషనర్ తయారీ సౌకర్యం, ఫేజ్ 2లో పీసీబీ వర్టికల్ కెపాసిటీ పెంపు, R&D సెంటర్ మరియు కాంపోనెంట్ వెండర్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన. ఏపీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ప్రకారం ప్రోత్సాహకాల విస్తరణకు అనుమతి ఇచ్చింది. 1,305 కోట్ల పెట్టుబడి మరియు 2,910 ఉద్యోగాల కల్పన సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ఎస్ఐబిబి సిఫార్సు చేసింది. ఆ సిఫార్సును ఆమోదించడం జరిగింది.
చిత్తూరు జిల్లా కుప్పంలో NPSPL స్పెషాలిటీ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 105 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలిపింది. క్రిటికల్లీ అడ్వాన్స్డ్ లిథియం బ్యాటరీస్ మెటీరియల్స్ ప్రాజెక్ట్ మరియు ఎనర్జీ ట్రాన్సిషన్ క్యాథోడ్ మెటీరియల్ ప్రాజెక్ట్ స్థాపన కోసం ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కింద ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలతో సహా ప్రోత్సాహకాలు ఇవ్వడానికి అనుమతి తెలిపింది. 2,550 కోట్ల రూపాయల పెట్టుబడి, 400 ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. SIBP ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగింది. విశాఖపట్నంలో ITEs స్పేస్, రిటైల్, రెసిడెన్షియల్ మరియు డేటా సెంటర్లు అభివృద్ధి చేయడానికి మెస్సర్స్ ఐస్ప్రౌట్ బిజినెస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్కు 9.5 ఎకరాల భూమి కేటాయింపునకు మరియు ఏపీ ఐటీ GCC పాలసీ 4O కింద ప్రాజెక్ట్ పరిగణనకు ఆమోదం తెలిపింది. 626.9 కోట్ల పెట్టుబడి మరియు 12,500 ఉద్యోగ కల్పన సామర్థ్యం SIBP ఏదైతే సిఫార్సు చేసిందో దాన్ని కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. సత్యసాయి జిల్లా టీకులోడు గ్రామంలో అవుట్ సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ OSAT సౌకర్యం మరియు సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ సౌకర్యం స్థాపన కోసం మెస్సెస్ RRP ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కు 60 ఎకరాల భూమి కేటాయింపుకు మరియు ఏపీ సెమీకండక్టర్ అండ్ డెవలపర్ ఫ్యాబ్ పాలసీ కింద ప్రోత్సాహకాల విస్తరణకు ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. పెట్టుబడి విలువ 10,239.78 కోట్లు, 3,017 ఉద్యోగాల సామర్థ్యం. APIC మరియు మెస్సర్స్ TCS లిమిటెడ్ మధ్య జరిగిన సేల్ అగ్రిమెంట్లోని కొన్ని నిబంధనల సవరణకు SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. APIC మరియు K రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య జరిగిన సేల్ అగ్రిమెంట్లోని కొన్ని నిబంధనల సవరణకు SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఇన్నోవేషన్ హబ్ మరియు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్వాంటమ్ సౌకర్యం స్థాపన కోసం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ CDAC, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా CDAC, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభ్యర్థన మేరకు ప్రాజెక్ట్ ఆమోదం, మౌలిక సదుపాయాల మద్దతు మరియు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఫేజ్ 1 పెట్టుబడి 17 కోట్ల రూపాయలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ సేఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వ్యాలిడేషన్ హబ్ స్థాపన కోసం PQ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం. ఈ ప్రాజెక్ట్ విలువ 1,80,00,000. పాలసీ ప్రకారం ఏదైతే ప్రోత్సాహకాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయబడతాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో R&D మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యం మరియు క్వాంటమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపన కోసం క్వాంటమ్ AI గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఏపీ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద ప్రాజెక్ట్ ఆమోదం, 2.5 ఎకరాల భూమి కేటాయింపు మరియు పాలసీ ప్రకారం ఉన్న ప్రోత్సాహకాలను ఎక్స్టెండ్ చేయటం. ఫేజ్ 1 పెట్టుబడి 108 కోట్లు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ క్వాంటమ్ కేవలం 3-4 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్ కానీ క్వాంటమ్ టెక్నాలజీస్ కానీ డెవలప్ అయి ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పాలనలో క్వాంటమ్ కంప్యూటర్ రాబోతుంది. క్వాంటమ్ కంప్యూటర్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి అడుగులు పడ్డాయి. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటర్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఇన్స్టిట్యూషన్స్ కూడా రావటం. ఇది దేశంలో నెంబర్ 1. నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం క్వాంటమ్ కోసం ఒక 1 lakh ఫండ్ పెడితే ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క రాష్ట్రం కూడా దాని నుంచి డ్రా చేయలేకపోయారు. బట్ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడమే కాకుండా క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఈ సంవత్సరం ఎండింగ్కు ఎప్పుడో వస్తుంది. సో దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా మరి ప్రారంభం అవటం అనేది చాలా గర్వించదగ్గ విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. GMS నెంబర్ 49 డేటెడ్ 11/11/25 మెస్సర్స్ SCIC వెంచర్స్ LLP పేరు స్థానంలో క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు చేర్చేందుకు సవరణ చేయడానికి ఆమోదం తెలిపింది. ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 4O కింద ప్రాజెక్ట్ ఆమోదం పొందిన GMS నెంబర్ 60లో క్రయాన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు స్థానంలో
SCIC వెంచర్స్ LLP పేరు చేర్చేందుకు సవరణ చేయడానికి ఆమోదం తెలిపింది. అంటే వాళ్ళు ఇంటర్నల్ రిక్వైర్మెంట్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, దాన్ని ఆమోదించడం జరిగింది. నాయుడుపేట MPSCZలో 50 ఎకరాల భూమి కేటాయింపు మరియు APIDP 4O కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. మెట్రో డెకరేటివ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్ మరియు ఫర్నిచర్ తయారీ సౌకర్యం స్థాపించున్నారు. 1,032 కోట్ల పెట్టుబడి మరియు దాదాపు 400 మందికి ఉపాధి కల్పన సామర్థ్యం. ఇప్పటి వరకు ఏ పెద్దిల్లు కట్టినా ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆ ఇంటి యాజమాన్యులు అందరూ కూడా చైనాను ఎక్కడికో ఒక ట్రిప్ వేసుకునేవాళ్ళు. ఎందుకు? అక్కడి నుంచి ఫర్నిచర్ తెచ్చుకుందామని. బట్ మన రాష్ట్రంలోనే ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా వచ్చే విధంగా ఇక్కడ మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్ అదేవిధంగా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్కి 1000 కోట్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ పెట్టబడుతుంది. విశాఖపట్నం కంచరపాలెంలో ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంట్ను 7 మిలియన్ టన్స్ పర్ యానం నుండి 11 మిలియన్ టన్స్ పర్ యానంకు విస్తరించడానికి మెస్సెస్ ArcelorMittal నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు APIDP 4O కింద ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. 1,400 కోట్ల రూపాయల పెట్టుబడి, 250 ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు, 510 మందికి పరోక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతుంది. SPSR నెల్లూరు జిల్లా మడమనూరులో గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ స్టీల్ డౌన్ స్ట్రీమ్ కాంప్లెక్స్ స్థాపన కోసం శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు మంజూరు చేయడానికి SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. 3,678 కోట్ల పెట్టుబడి మరియు 3,200 మందికి ఉద్యోగ అవకాశాలు ఈ పరిశ్రమ ద్వారా స్థాపించబడతాయని చెప్పేసి మనం చేస్తాం. ఈ కంపెనీకి ఆల్రెడీ దేశంలో అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో యూనిట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తాను. బాల్ బెవరేజెస్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శాన్సో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, RSB ట్రాన్స్మిషన్ లిమిటెడ్ మరియు మెసెస్ వెంకటేశ్వర పేపర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ 4 కంపెనీలకు APIDP 4O కింద అన్ని ప్రోత్సాహకాలతో పాటు ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇదేంటంటే ఒక కంపెనీ కొన్ని బాల్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ CCT తిరుపతి జిల్లా 633 కోట్ల రూపాయలతో 117 మందికి ఉపాధి అవకాశం. శాన్సో ఫార్మా లిమిటెడ్ ఏలూరు జిల్లాలో 80 కోట్ల పెట్టుబడితో 210 మందికి ఉపాధి అవకాశం. RSB ట్రాన్స్మిషన్ ఇండియా లిమిటెడ్ CCT 143.9 కోట్ల పెట్టుబడి 350 మందికి ఉపాధి అవకాశం. వెంకటేశ్వర పేపర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణా జిల్లా 63.61 కోట్లు పెట్టుబడి 100 మందికి ఉపాధి అవకాశాలు. ఎర్లీ బర్డ్ ఏదైతే 50 కోట్ల పైబడిన ఎర్లీ బర్డ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కింద వచ్చే ఇన్సెంటివ్స్ అన్నిటిని కూడా ఈ కంపెనీస్కి ఎక్స్టెండ్ చేయబడతాయని చెప్పేసి మనం చేస్తాం. ArcelorMittal నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ అభ్యర్థన మేరకు SIBP సిఫార్సులకు ఆమోదం తెలిపింది. అదనంగా సమీపంలో ఉన్న 37.898 సెంట్ల భూమి కేటాయింపు, ఆలస్యమైన భూమి విలువ చెల్లింపుపై వడ్డీ మాఫీ, ఏమైనాసే చెల్లించిన 92,24,929 స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల రీంబర్స్మెంట్, ఫేజ్ 1 కమిషన్కు అమలుకు జనవరి 2029 నుండి డిసెంబర్ 2037 పొడిగింపు మరియు ప్రాజెక్టు భూమికి 100% సేల్ డీడ్ అమలు చేసి టైటిల్ మరియు యాజమాన్యాన్ని ఏఎంఎన్ఎస్ఐకి బదిలీ చేయటం. దీంట్లో ఏంటంటే ఫ్యాక్టరీకి స్టీల్ ప్లాంట్కి మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఏదైతే ల్యాండ్ ఎలకేట్ చేశారో మధ్యలో కొంత గవర్నమెంట్ భూమి ఉంది, దాన్ని కూడా వారికి అప్పచెప్పమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ల్యాండ్ వాల్యూ ఏదైతే పే చేశారో కొంత ఆలస్యం అవటం మూలంగా ఏదో ₹1,00,00,000 ఎంతో ఇంట్రెస్ట్ ఛార్జ్ చేశారు. ఆ ఇంట్రెస్ట్ని మాఫీ చేయడానికి ఆమోదం తెలిపాం. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ ఏదైతే కట్టారో 92,24,000 దాన్ని రీంబర్స్మెంట్ చేయమని కోరారు, అది కూడా రీంబర్స్ చేస్తాం.
అంతేకాకుండా జనవరి 29కి ఒరిజినల్గా జనవరి 29కి ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది. కానీ అనేక కారణాల మూలంగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో డిలే మూలంగా అది డిసెంబర్ 2031కి పొడిగించబడింది. జనవరి 2029 నుండి డిసెంబర్ 31కి 2 years డిలే అయింది. పోటీదారులతో సమానంగా ప్రోత్సాహకాలు కొనసాగించడానికి మరియు రాష్ట్రంలో ప్రాజెక్ట్ గ్రౌండింగ్ వేగవంతం చేయడానికి జీవోఎంఎస్ నెంబర్ 128 డేటెడ్ 27/7/25 ద్వారా అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చిన ప్రోత్సాహకాల సవరణకు SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. ఈ ఫ్యాక్టరీ ఏంటంటే సోలార్ సెల్స్, సోలార్ PV మాడ్యూల్స్ తయారు చేస్తారు. వీరికి ఇప్పటికీ రాష్ట్రంలో పాలసీ ప్రకారం ఇదే కేటగిరీ ఇండస్ట్రీస్కి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. అదే ప్రోత్సాహకాలు ఇమ్మని చెప్పేసి అడిగారు, దాన్ని ఆమోదించడం జరిగింది. SPSR నెల్లూరు జిల్లా దత్తులూరు పాపంపల్లెలో 349.95 ఎకరాల భూమి కేటాయింపునకు SIBP సిఫార్సు మేరకు ఆమోదం తెలిపింది. మెసెస్ అనెడ్రోన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిఫెన్స్ అమ్యునిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు డిఫెన్స్ రా మెటీరియల్ ప్లాంట్ స్థాపించున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే RDX తర్వాత గన్స్ కూడా అనుకుంటున్నారు. కొన్ని రకాల వెపన్స్, ఇంకొన్ని కెమికల్స్ తయారు చేయడానికి ఈ ప్రతిపాదన. ల్యాండ్ ఎక్విజిషన్ ఫర్ అదర్స్, అంటే ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ల్యాండ్ ఎక్విజిషన్కి కావాల్సిన డబ్బుల్ని ఆ ఇండస్ట్రీయే చెల్లిస్తుంది. అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రభుత్వం ద్వారా, అంటే ఎటువంటి లిటిగేషన్స్ లేకుండా ఫ్యాక్టరీ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది.